హాయ్ మామ డెకాయిట్ అడివిశేష్ గారు హీరోగా యాక్ట్ చేశారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ మూవీకి అడివిశేష్ గారు హీరో అవటం వల్ల, మృణాల్ గారు హీరోయిన్ అవటం వల్ల రిలీజ్కి ముందు మంచి హైపే ఉంది మామ. ఈరోజే రిలీజ్ అయింది, ఇప్పుడే చూశాను. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చలేదు మామ. అస్సలు నచ్చలేదా అంటే అస్సలు నచ్చలేదు మామ. సినిమా చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, అడివిశేష్ గారైనా ఈ సినిమా తీసింది, అడివిశేష్ గారైనా ఈ స్టోరీ రాసింది అని. బోర్ కొట్టింది మా సినిమా, చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఈ సినిమాకి ఒక జానర్ అంటూ ఉండదు. లవ్ స్టోరీ అంటారు, థ్రిల్లర్ అంటారు, రివెంజ్ అంటారు, లైక్ ఇవన్నీ కలిపి కొట్టిన మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటారు. ఇవన్నీ కాదు, శ్రీకాంత్ గారిది ఒకప్పుడు ఒక సినిమా వచ్చింది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన సినిమాలో ఏమో అని నాకు అనిపించింది. సినిమా ఎక్కడో మొదలవుతుంది, అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్తుంటుంది, అక్కడి నుంచి ఇంకేదో చేస్తుంటారు, జైలు నుంచి ఎస్కేప్ అంటారు, హీరో రోడ్ల మీద కామన్ మ్యాన్లా తిరిగేస్తూ ఉంటాడు, హీరోయిన్ ప్రాబ్లం అంటది, డెడ్ లైన్ అంటది, ఏడుస్తూనే ఉంటుంది, బట్ మనకు మాత్రం ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. సునీల్ క్యారెక్టర్ సినిమాలో ఒక డైలాగ్ వేస్తుంటుంది, ఇదేమన్నా ఏటీఎమ్మా అని. అలాగే అనిపిస్తుంటుంది హీరోయిన్ కలిసి రాబరీ చేస్తుంటే. ప్రతి సీన్ విషయంలో, ప్రతి షాట్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండే శేష్ గారు ఈ మూవీని ఎలా రాసుకున్నప్పుడు ఏమి ఎగ్జైట్ చేసిందా ఇన్ని అని డౌట్ అయితే నాకు వచ్చింది మావ. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ పండకపోయి ఉండుంటే సీట్లో కూర్చోడమే చాలా కష్టంగా అనిపించేది మావ. సినిమా స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది, బట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే టెంప్లెట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మావ. ఎంట్రీలో ఒక సాంగ్ ఉంటుంది, డాబా దగ్గర ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇలా వెళ్తున్న సినిమా ఒక స్టేజ్ దాటాక హీరోయిన్ దొంగతనం చేయటం, పోలీసులు సెర్చ్ చేయటం, అది ఫెయిల్ అవ్వటం, మళ్ళీ దొంగతనం చేయటం, మళ్ళీ సెర్చ్ చేయటం, ఇలా రిపీట్ మోడ్లో వెళ్తూనే ఉంటుంది, జరిగిందే జరుగుతూనే ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వదు మావ. లవ్ జూలియట్ అంటారు, పోనీ అదన్నా వర్కౌట్ అయ్యిందా అంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదు మావ. బట్ నన్ను ఇంప్రెస్ చేసిన విషయం ఏదైనా ఉంది అంటే లీడ్ యాక్టర్ల పర్ఫార్మెన్స్లు మావ. అక్కడ సీన్స్లో ఏం ఉండదు, బట్ అవి చూడగలిగామంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ల వల్లే, వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ వల్లే. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. కొన్ని చోట్ల సౌండ్ డిజైన్ మిక్సింగ్ టాప్లో ఉంటుంది, ఇంకొన్ని చోట్ల ఏంట్రా ఇది, ఆలైనా ఇల్లు అది చేసిన వాళ్ళైనా ఇది చేశారు అని అనిపిస్తుంది. సినిమాతో మెయిన్ ప్రాబ్లము శేష్ గారే మావ. ఆయన ఆడియన్స్కి ఆయన సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసారు, ఒక బార్ సెట్ చేసేసారు. ఇక్కడ అది రీచ్ అవ్వలేదని నాకు అనిపించింది మావ. మృణాల్ గారు ఈ సినిమాకి ప్లస్ అని చెప్తాను మావ. ఆవిడ పర్ఫార్మెన్స్ మనకి బోర్ కొట్టించదు, అలా ఏడుస్తూనే ఉంటారు, బట్ అది బోర్ కొట్టించదు. కానీ ఏ సీన్ కూడా ఫ్లోలో రాదు మావ. ఏ క్యారెక్టర్కి ప్రాపర్ ఎండింగ్ అనేది ఉండదు, ఏదో అతుకుల బోంతలా ఉంటుంది సినిమా. యాక్షన్ సీన్స్ వర్కౌట్ అవ్వాలి అంటే ఎమోషన్ ఉండాలి. అక్కడ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వకపోతే మనం ఎంత గట్టిగా రిహార్సల్ చేసి ఎంత మంచి యాక్షన్ సీక్వెన్స్ తీసినా దానికి మనం కనెక్ట్ అవ్వం మామ. ఇన్ని ఫ్లాస్తో శేష్ గారు మూవీ ఉంటుంది అని నేనైతే అనుకోలేదు మామ ఎప్పుడు. ఇక ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, ఒక ఇంపార్టెంట్ రీజన్ వల్ల ఎప్పుడో విడిపోయిన హీరోయిన్ కలిసి రాబరీ చేయాల్సి వస్తుంది మామ. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ పాయింట్ల గురించి చెప్పాలి అంటే లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి మామ. కెమెరా వర్క్ బాగుంది, కొన్ని చోట్ల సౌండ్ డిజైన్ బాగుంది, ఆర్ఆర్ కూడా వర్కౌట్ అయింది మామ. ఓపెనింగ్ సాంగ్ బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి. శేష్ మూవీ కాబట్టి టెక్నికల్గా టాప్లోనే ఉంటుందని నేను చెప్తాను మామ. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ గారు ఫెయిల్ అయ్యారనేది చెప్తాను మామ ఈ మూవీ విషయంలో. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే చాలానే ఉంటాయి మామ. మెయిన్గా స్టోరీ, అసలు స్టోరీయే లేదనిపించింది మామ. స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్గా ఉంటుంది, సినిమా మోటివ్ అర్థం కాదు, రైటింగ్ కూడా చాలా వీక్గా ఉంటుంది మామ. ఏ సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అనురాగ్ కశ్యప్ గారి క్యారెక్టర్కి హైప్ ఇచ్చారు, బట్ అక్కడైతే తేలిపోయింది మామ. ఇంకా క్లైమాక్స్ అయితే దండవరా బాబు అని చెప్పి వెళ్ళిపోవాలనిపిస్తుంది. శ్రీకాంత్ గారిది ఒక సినిమా ఉంటుంది, దాన్ని పోలే ఉంటుంది క్లైమాక్స్. ఏమో నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు. ఇది ఏది కూడా ఆర్గానిక్గా ఒక ఫ్లోలో ఉండదు మామ. స్టోరీతో పాటు అన్నీ ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. అసలు స్టోరీయే లేనప్పుడు ఇంకన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి మామ. సినిమా ఎక్కడో కూడా మనల్ని ఎంగేజ్ చేయలేదు మామ. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే చాలామంది మధ్యలోనే వాకౌట్ చేశారు మామ. సినిమా అయితే నన్ను ఏ కోసం ఇంప్రెస్ చేయలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. నేను ఈ సినిమాని రిఫర్ చేస్తానా అంటే కష్టమనే చెప్తాను. నా రిఫరెన్స్ లిస్ట్ ఈ మూవీ ఉంటుందా అంటే ఉండదనే చెప్తాను మామ. నెక్స్ట్ గూఢచారి 2 కోసం వెయిట్ చేద్దాం. అడివిశేష్ గారు స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. నెక్స్ట్ LIK మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.